మధ్యప్రదేశ్లో నాకు భాష రాదు, అడిగాను, భాష ఇచ్చాడు. అక్కడ క్రైస్తవులు అంటే కొడతారు, ఫస్ట్ కొట్టి ఆ తర్వాత మాట్లాడతారు. నాకు పరిచర్య చేస్తూ మా పాస్టర్ గారే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలకు నాకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు ఒకరోజు విరోచనాలు అయితే, చిన్న బిడ్డ 21 సంవత్సరాలు. మీలో పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుసు, మనకి ఏదైనా జరిగితే మనం పట్టించుకోం, పిల్లలకి ఏమైనా జరిగితే ఎంత బాధపడతాం. ఆ పాపను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కు చూపించాను. చూపిస్తే డాక్టర్ అంది, విరోచనాలు పెద్ద కష్టమేం కాదు, నేను మందిస్తాను, అయిపోద్ది, కాకపోతే నువ్వు వెళ్ళి ఒకసారి 2D ఎకో చెయ్యి అని చెప్పింది. ఏం చేయమంది? 2D ఎకో. ఎందుకబ్బా ఏమో 2D ఎకో ఉంటుంది అని. ఏమైంది చెప్పండి మేడం అన్నాను. ఏమీ లేదు, ఈమెకు టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే గుండెకు ఉండేటటువంటి ఒక ఇబ్బంది ఉంది అని చెప్పింది. టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటే నాకు గ్రీకు హిబ్రూలాగా వినిపించింది. ఏంటబ్బా ఇది అని అనుకున్నాను. తర్వాత ఆమె నాకు అర్థమవడం కోసం ఏం చెప్పిందంటే, నువ్వు గీతాంజలి సినిమా చూసావా అని అనింది. చూశానన్నాను. అందులో హీరోయిన్కి ఉందే అదే నీ బిడ్డకు ఉంది అని చెప్పింది. అంటే నీ బిడ్డ బతకదు అని చెప్పింది, నీ బిడ్డకు కరెక్షన్ లేదు అని చెప్పింది. కానీ ట్రై చేద్దులే అని ఉపశమనం కూడా ఇచ్చింది. నేను బయటకు వచ్చాను. అప్పటికే ఇండియాలో 38th ర్యాంక్, పెద్ద కాలేజ్ ఏం కాదు కానీ 38వ ర్యాంక్ ఉండే కాలేజీలో నేను MBA చేశాను. మంచి ఉద్యోగం, మంచి పరిచర్య, బిలాల, కోర్కు, గోండు, ముస్లింలు ఇలాంటి అనేకుల మధ్యలో నేను పరిచర్య చేస్తున్నాను, దేవుని కోసం నిలబడుతున్నాను. కానీ నా బిడ్డకి ఇలా అయింది.